మొదటి శతాబ్దపు యూదయ దేశంలో అంటే జూడియాలో అసలు ఏం జరిగిందనేది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆహా! రోమన్ల పాలనలో ఉన్న ఆ కాలంలో సమాజం ఎలా విభజించబడిందో చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. నిజమే. మనం సాధారణంగా ఫరిసెయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సీనుల్లాంటి వర్గాల గురించి వింటూ ఉంటాం కదా. కాని వీరందరితో పాటు చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన మరో వర్గముంది. వాళ్లే జెలెట్స్. అవును, జెలెట్స్. వీళ్ల గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అసలీ జెలెట్స్ నిజంగా తమ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులా, లేక తమ నమ్మకాల కోసం ఎంతకైనా తెగించే మతోన్మాదులా అన్నది మనం చూడాలి. పవిత్ర గ్రంథాలను, ప్రవచనాలను వారు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారు అన్న విషయాలను ఎటువంటి పక్షపాతం లేకుండా విశ్లేషించబోతున్నాం. ఏ వైపు మొగ్గు చూపకుండా కేవలం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మాత్రమే చూద్దాం. సరే, దీన్ని కొంచెం డీటెయిల్గా విడమర్చి చూద్దాం. అసలు ఈ రోమన్ల ఆక్రమణ సమయంలో సమాజంలో ఉన్న ఆ ప్రధాన వర్గాలు ఎలా ఉండేవి? ఆ నేపథ్యం తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కాలపు పరిస్థితులను అర్థం చేసుకోకుండా మనం జెలెట్స్ గురించి పూర్తిగా తెలుసుకోలేం. అంటే అప్పటి పొలిటికల్ సిచ్యువేషన్ గురించి అంటారు. అవును. మొదటి శతాబ్దంలో యూదయ ప్రాంతం రోమన్ల కఠినమైన పాలనలో ఉండేది. సమాజంలో ప్రధానంగా 3-4 వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడియాలజీతో జీవించేవి. ముందుగా సద్దూకయ్యుల గురించి మాట్లాడితే వీరు సమాజంలో అత్యంత సంపన్నులు. ఓహో, ఎలైట్ గ్రూప్ అన్నమాట. కరెక్ట్. దేవాలయ వ్యవహారాలను, పూజా కార్యక్రమాలను నియంత్రించేది వీరే. వీరు కేవలం మోషే రాసిన మొదటి 5 పుస్తకాలను మాత్రమే నమ్మారు. చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంటుందని, దేవదూతలు ఉంటారని వీరు అస్సలు నమ్మలేదు. అంటే ఆధ్యాత్మికం కంటే ప్రాక్టికల్ పవర్ మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉందన్నమాట. ఖచ్చితంగా. తమకున్న రాజకీయ అధికారాన్ని, దేవాలయం ద్వారా వచ్చే సంపదను కాపాడుకోవడానికి వీరు రోమన్లతో పూర్తిగా రాజీపడిపోయారు. సరే, తమ స్థానాన్ని భద్రపరుచుకోవడానికి అప్పటి పాలకులతో చేతులు కలిపారు. మరి ఫరిసేయులు పరిస్థితి ఏంటి? వాళ్లు వీరికి పూర్తిగా భిన్నం కదా. అవును. ఫరిసేయులు సద్దూకయ్యులకు పూర్తి వ్యతిరేకం. వీరికి సాధారణ ప్రజల్లో మంచి పలుకుబడి ఉండేది. వీరు మోషే ధర్మశాస్త్రంతో పాటు ప్రవక్తల గ్రంథాలను, పూర్వీకుల ఆచారాలను కూడా చాలా కఠినంగా పాటించేవారు. మరణానంతర జీవితం, పునరుత్థానం లాంటివి వీరు నమ్మేవారు కదా. నమ్మరు, బలంగా నమ్మారు. రోమన్ల పాలన వారికిష్టం లేకపోయినా దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఒక మెస్సియాను, అంటే ఒక గొప్ప విమోచకుడిని పంపుతాడని వారు ఓపికగా ఎదురుచూశారు. దేవుని మీద భారం వేసి తమ మతపరమైన నియమాలను పాటించడంపైనే వారు ఎక్కువ దృష్టి పెట్టారు. సద్దూకయ్యులు పాలకులతో రాజీపడ్డారు.